మాది కోయడ మండల్ ఏ ఊరు? సీసీపల్లి పొలం ఉందా నీకు? ఉన్నది. ఎట్లుంది? 6 ఎకరాలు ఉన్నది. మరి రైతు బంధు పడ్డదా? పల్లె 7,500 ఎకరానికి. పల్లె ఇంకా రుణమాఫీ అయిందా? కాలేదే. ఏమేమి వస్తున్నాయి ఇంట్లో? 6 గ్యారెంటీలు. ఏది లేదల్లా మాకు వచ్చేది ఇంట్లో పింఛన్ వస్తుందా? మనం ఇంట్లో లేదు. నీకు వస్తుందా? వస్తలేదు. మీ ఇంట్లో మీ ఆవిడకి ఏమైనా ఓలకలేదు? ఎవరికి లేదు. మరి ఎట్లుంది ప్రభుత్వం? రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఘోరంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో బాగుండే, ఇప్పుడు ఘోరంగా ఉన్నది. వచ్చేది ఏది లేదు. ఎల్కతుర్తి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఎట్లుంది మీ ఊర్లో రైతుల పరిస్థితి? ఎట్లుంది? అడ్డగోలుగా అసలు ఉచిత హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి రైతులకు కానీ ఎవరికి కానీ ఏ ఒక్క వర్గం ఇప్పటి వరకు ఏ ఒక్క వర్గం కూడా ఆయన మీద అంత అసంతృప్తితో ఉన్నది. విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఏది ఎందుకు విద్యార్థులకు చాలా నిరుద్యోగులకు మన ఉద్యోగాలు ఇచ్చినట్టు, రైతు మంది వేసిన అంటూ, రైతు రుణమాఫీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఇంకేం అసంతృప్తి అంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎక్కడైనా ఏ ఒక్క జిల్లానే తీసుకోండి, పూర్తి గ్యారెంటీలు ఎక్కడ ఏ ఒక్క గ్రామంలో అమలైనాయో ఆయన మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన దొంగ హామీలు 420 హామీలు ఎప్పుడైనా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మన తెలంగాణ ప్రజల పక్షాన ఎల్కతుర్తి మండల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కేర్. సభ కిందకి వచ్చినావు, ఏ విధమైన ఇక్కడ కలవబోతున్నారు? కేటీఆర్ ఎందుకు సభ పెట్టినట్టు ఏం చెప్తారు? రేపు జరగబోయే ఫిబ్రవరి 20 నాడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కాబట్టి దానికోసం జన సమీకరణ ఏ విధంగా చేద్దాం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల మీద ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చే ఒక సభకు వాళ్ళు ఇచ్చే నిర్దేశంతో వీళ్ళ దిశానిర్దేశం కోసం ఇక్కడికి వచ్చడం జరిగింది. మీ ఇంట్లో ఏమేమి అంది 6 గ్యారెంటీలు? గ్యారంటీ అనేది ఏం లేదు. నేను పీజీ పూర్తి చేసి నేను రోడ్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు ఇచ్చింది కదా. ఉద్యోగాలు ఇస్తే నేను కూడా పీజీ కంప్లీట్ చేసినా కదా. 5 years అవుతుంది కంప్లీట్ చేసి. ఇంతవరకు ఉద్యోగాలు అప్లై చేసిన ఫీజుతో వాళ్ళు ప్రభుత్వం నడుపుకోవడం కానీ మాలాంటి నిరుద్యోగులు మాత్రం ఏం చేసింది లేదు. ఈ గవర్నమెంట్ పూర్తి కాలం ఉంటుందో వాళ్ళగానే నమ్మకం లేకుండా పోయింది. ముందుగా రైతులను కాపాడితే దేశాన్ని కాపాడినట్టే, మన తెలంగాణ కాపాడినట్టే. ఫస్ట్ ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకుంటే సరిపోతుంది. అది కాపాడితే తెలంగాణ కాపాడినట్టే. మేము వచ్చింది ఎందుకంటే రేపొద్దున జరగబోయే భారీ బహిరంగ సభకు కేసీఆర్ గారు పిలుపునిచ్చిన భారీ బహిరంగ సభకు సన్నాహితం కావడం కోసము కేటీఆర్ గారి పిలుపు మేరకు కరీంనగర్ రావడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం రావడం జరిగిందన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది అనడానికి ఈరోజు ఆడోళ్ళు కానీ మగవారు కానీ తిట్టడమే మెయిన్ కారణం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాలలో విఫలమైపోయాడు. ఏ విధంగా కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా 2 గ్యారెంటీలు ఇచ్చి 6 ఇచ్చినా అంటే అందుకే జనం తిట్టుడు ఎందుకు తిడుతున్నారు అంటే అందుకే తిడతారు. ఇలాంటి పరిపాలనను మనం జీవితంలో నాకు దాదాపు 25 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ ఇంతకుముందు కూడా పరిపాలన చేసింది, ఇంత చెండాలంగా ఎవరు పరిపాలించారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అందుకే ఇలాంటి ప్రభుత్వాన్ని తక్షణం గద్దెదించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వెంటనే పట్టం కట్టవలసిన అవసరం ఉన్నది. మేము బెజ్జంగి నుండి వచ్చినాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అనేది బూడిదలో వచ్చిన పని రైన్ లెక్క అయింది. మొత్తం రైతులు ఆగమయ్యారు, మహిళలు ఆగమయ్యారు. మన 6 గ్యారెంటీలు మొత్తం విఫలమైనవి. మళ్ళీ ఆయనకి ఓటు వేసిన వాళ్ళంతా తిట్టనోడే పాపాతుండు. వాళ్ళు హామీలు ఏమైంది? ఒక ఫ్రీ బస్సు తప్ప వాడు చేసిన హామీ అనేది ఒకటి కూడా నెరవేరలేదు. వాడి జీవితంలో మళ్ళీ అనేటో రానే రాడు. ఇది ఒక లాస్ట్ టైం ఇక వాడికి కేసుడు.